హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్లో కథలు వింటూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం పార్ట్ 40తో మీ ముందుకి వచ్చేసాను. ఫ్లాష్ బ్యాక్ అతి తొందరలోనే అయిపోబోతుంది. అయినా బోరు కొట్టకుండానే ఇస్తున్నానని అనుకుంటున్నాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. శివ్, ఐషు పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ కాలం ఆనందంగా గడుపుతుంటే వాళ్ళ ఆనందాల్ని చెరిపేయాలి అని కొంతమంది కాలం గడుపుతున్నారు. అతుల్ తన ఫ్రెండ్ ద్వారా ఫేక్ మెడికల్ రిపోర్ట్స్ తయారు చేయించి నిషాకి ఎమర్జెన్సీ అని తెలిసిన పెద్దవాళ్ళ ద్వారా చెప్పించి సక్సెస్ఫుల్గా వాళ్ళ హాస్పిటల్కి పేషెంట్గా తీసుకురాగలిగాడు. నిషా వచ్చిన దగ్గర నుంచి ఐషు శివ్ ఇద్దరిని ఫాలో అవుతూ వాళ్ళ బాండింగ్ చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. నిషా లండన్ ప్రిజన్లో ఉంది అని శివ్ అప్పుడప్పుడు చేస్తున్న ఎంక్వైరీలో చెప్పించడంలో కూడా సక్సెస్ అయ్యారు అతుల్ వాళ్ళు. శివ్ తను జైల్లో ఉంది అనుకోవడం ఒక మైనస్ అయ్యింది. ఎందుకంటే తనకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తినే అక్కడ పెట్టాడు. కానీ అతనికి యాక్సిడెంట్ చేయించి అతని ఫోన్ అతుల్ మనిషికి యూజ్ చేయడం మొదలుపెట్టాడు. ఓన్లీ మెసేజ్ల ద్వారానే విషయం తెలుసుకునే శివ్కి అంత అనుమానం రాలేదు. అతుల్ ఎక్కువ హాస్పిటల్లో ఉండడం కూడా శివ్కి మైనస్ అయ్యింది. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగాల్సింది జరగక మానదు అని అనుభవాలు చెబుతూనే ఉంటాయి. కాలం ముందుకు సాగి ఐషుకి 9వ నెల కూడా వచ్చేసింది. కన్నా ఇంకా నడవలేను అంటుంది ఐషు. శివ్ ఐషునే చూస్తూ ఉంటాడు. 9వ నెల రావడంతో ట్విన్స్ వల్ల పొట్ట బాగా కనిపిస్తుంది. ఐషు కొంచెం బొద్దుగా కూడా అయ్యింది. దాంతో అడుగులు పడడం కూడా భారం అవుతుంది. చాలా కష్టంగా అడుగులు వేస్తుంది. శివ్ తనని పట్టుకొని గార్డెన్లో నడిపిస్తున్నాడు. ఐషు ఇంకా నడవలేను అనగానే తనని నెమ్మదిగా తీసుకుని వచ్చి అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టి పక్కనే శాంత పెట్టి వెళ్ళిన జ్యూస్ ఉంటే దానిని తీసుకొని ఐషు నోటి దగ్గర పెడతాడు. కన్నా నా వల్ల కాదు, కొంచెం తాగు బుజ్జి. ఈ జ్యూసులు తాగి తాగి నాకు వాటి మీద విరక్తి వచ్చేసింది. తప్పదురా, మీ ముగ్గురికి ఇప్పుడు ప్రోటీన్స్ విటమిన్స్ అవసరం కదా. అలానే నాకు కుక్కీ కుక్కీ చూడు నన్ను ఎలా చేసావో. నీకేం బుజ్జి ఇంత అందంగా ఉంటే అని బొగ్గ మీద ముద్దు పెడతాడు. నీకు అలానే ఉంటుంది, రుబ్బురోలులా అయ్యాను. నువ్వేమో స్మార్ట్గా హ్యాండ్సమ్ హంక్లా ఉంటావు. నీ పక్కన నేను అమ్మమ్మలా ఉంటాను. నువ్వెలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తావులే బుజ్జి. ఇలా చెప్పి నన్ను మాయ చేయకు కన్నా. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన బాడీ డెలివరీ అయ్యాక తగ్గుతుంది కదా బుజ్జి. అందరికీ తగ్గదు కన్నా. కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి అలాగే ఉంటుంది. నీకు నేను డబుల్ ఎక్సర్సైజ్ చేయించైనా తగ్గేలా చేస్తానులే అని ఐవింగ్ చేస్తాడు శివ్. శివ్ భుజం మీద ఒక్కటి వేసి సిగ్గుతో భుజం మీద తలవాల్చుతుంది. కన్నా ఇంకో 1 వీక్లో నాకు డెలివరీ అయిపోతుంది. నార్మల్ అవుతుంది కదా బుజ్జి. హా కన్నా, అంతా నార్మల్గానే ఉంది. నార్మల్ డెలివరీనే అవుతుంది అని శివ్ సైలెంట్ అవుతాడు. ఏంటి కన్నా అంత సైలెంట్గా ఉన్నావు అడుగుతుంది ఐషు. పెయిన్స్ ఎక్కువ వస్తాయి కదా బుజ్జి, అందులో నీకు ట్విన్స్, ఇంకా ఎక్కువ భరించాలి కదా. అది కామన్ కన్నా. బేబీ బయటికి వచ్చే ప్రాసెస్లో భరించాలి. కానీ ఒక్కసారి వాళ్ళు బయటికి రాగానే ఆ పెయిన్ కూడా గుర్తుండదు. అంటూ ఐషు పొట్ట మీద చెయ్యి వేసి అమ్మని ఎక్కువ కష్టపెట్టకుండా వచ్చేయండి బంగారాలు అని అనగానే చక్కగా ఒక మూవుతో వాళ్ళ నాన్నకి ఆన్సర్ ఇస్తారు. వీళ్ళు మొత్తంగా నీ పార్టీనే కన్నా. నువ్వెలా చెబితే అలా చేసేటట్లున్నారు. శివ్ నవ్వుకుంటూ పొట్ట మీద కిస్ చేస్తాడు. లోపలికి వెళ్దాం పదా బుజ్జి, కొంచెం తినేసి రెస్ట్ తీసుకుందువు అంటాడు. కన్నా ప్లీజ్, నేను ఇంకేమీ తినలేను, చాలా భారంగా ఉంటుంది నాకు. లైట్గా ఏమైనా తిందు, మధ్యరాత్రిలో మళ్ళీ ఆకలి వేస్తుంది అని ఐషుని నెమ్మదిగా లోపలికి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. లైట్గా రోటీలు 2 దాల్ కర్రీతో తినిపిస్తాడు. నువ్వు కూడా తిను కన్నా. నువ్వు తిను, నేను తర్వాత తింటానులే. నాకు తినిపిస్తూ నువ్వు తిను అని శివ్ చేతిని తన నోటి దగ్గర పెడుతుంది. వినవు అసలు, మొండి ఘటం అంటూ ముద్దుగా తిడుతూ తను తింటూ ఐషుకి తినిపిస్తాడు. డిన్నర్ అయ్యాక ఐషుని ఎత్తుకొని పైకి తీసుకువెళ్తాడు శివ్. కన్నా, ముగ్గురిని మొయ్యటానికి నీకు బరువుగా లేదా?
మీరు నాకు బరువేంటి బుజ్జి? నేను వెయిట్ పెరిగాను కన్నా. ఇంకో 100 కేజీలు పెరిగినా నాకు నువ్వు బరువు అనిపించవు అని నుదురు ఢీకొట్టి బెడ్ మీద పడుకోబెట్టి ఐషు పాదాలు ఒళ్ళో పెట్టుకొని కాసేపు మర్దనా చేస్తాడు. ఇంక చాలు కన్నా అని తన కాళ్ళు వెనక్కి తీసుకొని వచ్చి శివ్ ఒళ్ళో తలపెట్టి పడుకుంటుంది. ఐషు తల నిమురుతూ కబుర్లు చెబుతున్న శివ్ ఫోన్ మోగుతుంది. ఫోన్ చూసిన శివ్కి రాజ్ నుంచి కాల్ అవ్వడంతో లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. హలో శివ్. హా, చెప్పు రాజ్. ఆ రాగిని శరత్తో తిరుగుతుందిరా. హుమ్, ఎక్స్పెక్టెడ్ అంటాడు శివ్. నువ్వన్నీ కూల్గానే విని చేయాల్సినవి చేస్తావు అంటాడు రాజ్. నిన్న పబ్లో వాడితో ఉంది. మన వాళ్ళు చెప్పారు. మొన్న నా దగ్గరికి వచ్చి మా బావ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు, చెబుతావా చెప్పవా అని ఇంటికి వచ్చి గోల గోల చేసిందిరా బాబు. నువ్వు తన గోల తప్పించుకున్నావు, కానీ మేం బలైపోతున్నాం. ఎంటర్టైన్మెంట్ రా మీకు అంటాడు శివ్. ఏం ఎంటర్టైన్మెంట్నో. తనని చూస్తే మాకే చిరాకొస్తుంది. అంకుల్ ఎందుకురా ఇంకా వాళ్ళ కోసం నిన్ను దూరం పెట్టడం? అది మీకు ఎవ్వరికీ అర్థం కాదులే అంటాడు శివ్. మీ తండ్రి కొడుకులు బాగానే ఉన్నారు, మధ్యలో మేం బలవుతున్నాం. మొన్న మీ అత్త 5 కోట్లు పెట్టి బంగారం కొని బిల్ ఆఫీసుకి పంపించింది. మీ నరసింహ బాబాయ్కి బాగా కోపం వచ్చింది. మరి ఇంటికి వెళ్ళి ఎంత గొడవ చేశారో అని తెలీదు అంటాడు రాజ్. వాళ్ళని ఎన్ని అన్నా దులుపుకొని పోయే రకాలు రాజ్. వాళ్ళ సంగతి కాదు, ఆ శరత్ మీద ఒక కన్ను వేసి ఉంచు. నేనెలాగూ మన వాళ్ళని అలర్ట్ చేస్తాను. సరే శివ్, నేను చూసుకుంటాను. నీకు ఇంకో విషయం చెప్పాలిరా. నాకు కొడుకు పుట్టాడు అని చెబుతాడు రాజ్. కంగ్రాట్స్ రా. ఈ విషయం ముందు చెప్పకుండా సోదంతా ముందు చెప్తావేంట్రా? మొత్తానికి పెళ్ళైన 4 ఏళ్లకి తండ్రివి అయ్యావు. తనకెలా ఉంది? నార్మల్ డెలివరీ ఏనా అని అడుగుతాడు శివ్. లేదురా, సి సెక్షన్ అయ్యింది రాత్రే. ఇద్దరూ బాగున్నారు. ఇంకా కిరణ్ కూడా ఇంకో 4 నెలల్లో తండ్రి అవుతున్నాడు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా? ఈ దెయ్యం కోసం నువ్వలా ఎక్కడో ఉండడమేంటి అంటాడు రాజ్. రాజ్ మాటకు ఐషు శివ్ వైపు చూస్తుంది. శివ్, సారీ రాజ్, నీ దగ్గర విషయం దాచాను. తర్వాత నిన్నెలా కూల్ చేయాలో అని మనసులో అనుకుంటాడు. శివ్, నేను ఇంకుంటాన్రా. తొందరగా ఇక్కడికి వచ్చే మార్గాలు చూడు. 1 ఇయర్లో ఛాంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి అంకుల్ని తప్పించి వాళ్ళు పదవి దక్కించుకోవాలని శరత్ వాళ్ళు, ఆ ధనుంజయ్ వాళ్ళు గుంటకాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఉంటేనే వాళ్ళ ఆట కట్టించగలవు. వాళ్ళకి ఆల్రెడీ ఇన్ని రోజులు నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నావు అంటే ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రాగిని ఆ శరత్తో కలుస్తుంది. నువ్వు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళావు అని చెప్పి తనని తక్కువ చేసుకోదు. కానీ మత్తులో ఏదన్నా వాగితే వాళ్ళ చేతికి ఒక ఆయుధం దొరికినట్టే, ఆలోచించురా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజ్. ఫోన్ కట్ చేశాక శివ్ ఆలోచనలో పడతాడు. వెంటనే ఒక కాల్ చేసి ఏం చేయాలో వాళ్ళకి వివరంగా చెప్తాడు. అంతా విన్న ఐషు ఆశ్చర్యంగా శివ్ని చూస్తుంది. అది చూసిన శివ్ ఏంటి అని కళ్ళెగరేస్తాడు. ఒక్క కాల్తో వాళ్ళిద్దరూ మీట్ అవ్వకుండా చెక్ పెట్టావు కన్నా. వాట్ ఏ టాలెంట్ అంటూ శివ్ బొగ్గ మీద ముద్దు పెడుతుంది. ఆ శరత్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకెలా తెలుసు కన్నా? మన రైవల్స్ ప్రతి విషయం మనకి తెలిసి ఉండాలి బుజ్జి. అప్పుడే వాళ్ళకి చెక్ పెట్టగలం. ఐషు తననే చూస్తుంటే మన గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు కదా అనేనా నీ డౌట్? హుమ్ అంటూ తల ఊపుతుంది. అక్కడే మన బుర్ర ఉపయోగించాలి. మన శత్రువుల బలం, బలహీనత, వాళ్ళు ఏం చేయబోతున్నారు తెలుసుకుంటూ మన విషయాలు వాళ్ళకి తెలియకుండా ఉండగలగాలి. అలాంటి సీక్రెట్ మెయింటైన్ చేయాలి. మన దగ్గర ఉన్నవాళ్ళు నిజాయితీ పరులయ్యి ఉండి మన కనుసన్నల్లో ఉండాలి. అలా ఉండబట్టే కదా నేను ఇల్లు దాటి 2 ఏళ్ళు దాటినా ఎవరికీ విషయం తెలియలేదు. ఇప్పుడు ఆ శరత్ పరిస్థితి ఏంటి కన్నా? ఏముంది, ఆ అమ్మాయి చేతిలో తన్నులు తింటాడు. రాగినికి కూడా ఉంటుంది అంటాడు శివ్. ఇంకా శరత్ని కలిసే ఛాన్స్ ఉండదు. ఒక్కసారి నాన్న వరకు విషయం వెళుతుంది అనుకుంటే ఆ రాగిని కొంచెం తగ్గుతుంది. దాని విషయం ఎక్కడ నాన్నకి తెలుస్తుంది అని. ఇలా ఎన్నాళ్ళు కన్నా? నీ అవసరం అక్కడ ఉంటుంది కదా. వెళదాం బుజ్జి. మన అవసరం అక్కడ అవసరం అయినప్పుడు తప్పకుండా వెళ్దాం. నువ్వు ఇంక పడుకో, చాలా టైం అయింది.
నీ పిల్లలు ఇంకా నిద్రపోలేదు కన్నా. నువ్వు చెప్పే మాటలు వింటూ పొట్టలో కూడా బిజినెస్ నేర్చుకుంటున్నారేమో అంటుంది ఐషు. శివ్ నవ్వుకుంటూ ఐషుకి దిండు అడ్జస్ట్ చేసి పడుకోబెట్టి ఐషు పొట్ట మీద ఉన్న టీషర్ట్ పైకని నిద్ర రావడం లేదా బంగారాలు అని తన చెంప సున్నితంగా ఆనిస్తాడు. వాళ్ళు మూవ్ అవుతుండడంతో వాళ్ళ లేత కాళ్ళతో తన చెంప తాకిన ఫీలింగ్ని శివ్ పొందుతాడు. వాళ్ళకలా మాటలు చెప్తూ శివ్ ఐషు ఇద్దరు ఎప్పటికో నిద్రపోతారు. అతుల్ రిచర్డ్ నిషా ఉన్న రూమ్కి వస్తారు. ఏం ఆలోచించావు? రోజు వాళ్ళ గురించి తెలుసుకోవడం తప్ప ఇంకేమీ ఆలోచించవా? ఇప్పటికే మా నాన్నకి అనుమానం వచ్చింది. నేనెక్కువ హాస్పిటల్లో ఉండడంతో. ఇంకా ఒక డీన్గా నీ హెల్త్ కండిషన్ గురించి ఆయన తెలుసుకుంటే మొత్తం నాశనమవుతుంది అంటాడు అతుల్. నేను ఊరికినే వాళ్ళ గురించి తెలుసుకోవటం లేదు. వాళ్ళని కరెక్ట్ టైం చూసి దెబ్బ కొట్టాలి. లేకపోతే ఆ శివ్ మన గురించి పసిగట్టాడు అంటే ఈసారి మనకి ప్రాణాలు కూడా ఉండవు అంటుంది నిషా. టైం అంటే ఎప్పుడు? వాడికి పిల్లలు కూడా పుట్టాక అని వెటకారంగా అడుగుతాడు అతుల్. పిల్లలు పుడితే వాడికి సంతోషం వస్తుంది. అలా ఎలా ఆనందంగా ఉండనిస్తాను? శివ్కి భార్య అంటే ప్రాణం. ఇంక పుట్టబోయే బిడ్డంటే ఎంత ప్రేమ పెంచుకున్నాడు అని మొన్న స్కానింగ్కి వచ్చినప్పుడే చూశాం కదా. అయితే వాడిని దెబ్బ కొట్టాలి అంటే భార్యని భూమి మీదకి రాకముందే బిడ్డని చంపేయాలి. అసలు ఆ ఐశ్వర్యని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలటం లేదు. ఎలా చంపుతాం? వాడు వదలడు. మనం క్రియేట్ చేయాలి అంటుంది నిషా. అది ఎలాగో చెప్పు. ఎల్లుండి ఆ శివ్ పుట్టినరోజు. ఆ రోజే ఆ శివ్కి భార్య బిడ్డని దూరం చేసి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయాలి. నీ ప్లాన్ ఏంటో సరిగా చెప్పు. ఆ శివ్కి ఎల్లుండి ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది. కానీ ఇంట్లో ఉండే ఇవ్వాలి అని చూస్తున్నాడు. కానీ అలా ఇవ్వకుండా ఆఫీస్కి వెళ్ళేలా చేయాలి. ఎలా చేస్తాం? వాడన్నీ పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎలా ఆఫీస్కి వచ్చేలా చేస్తావు అని రిచర్డ్ అడుగుతాడు. మైక్ని ఆఫీస్లో ఉంచాలి అనుకుంటున్నాడు. కానీ మైక్ వెళ్లకుండా ఆపాలి. ఎందుకంటే ప్రజెంటేషన్ లైవ్లో ఇస్తాడు కానీ సంతకాలు పెట్టాలంటే ఆ ఫైల్ పట్టుకొని ఒకడు వెళ్ళాలి. అది మైక్ అప్పగించాడు కాబట్టి వాడు వెళ్లకుండా ఆపాలి. మైక్ని ఎలా ఆపుతావు? వాళ్ళమ్మ స్పృహ లేకుండా పడిపోతే వాడెలా వెళ్తాడు? అంటే శివ్ అంత బుర్రవాడికి లేదు. ఇప్పుడిప్పుడే బిజినెస్ నేర్చుకున్నాడు కానీ మనుషుల్ని అంచనా వేయడం ఇంకా పూర్తిగా రాలేదు. అందుకే వాడింట్లో ఒక మైండ్ని కొనేసా. ఆమెకు ఒక పౌడర్ ఇచ్చాను. రేపు ఆవిడ తాగే పాలల్లో కలిపిస్తుంది. దానితో ఆవిడికి స్పృహ రాదు. మైక్ ఆఫీస్కి వెళ్ళడు. అప్పుడు శివ్ తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే బిజినెస్ విషయంలో శివ్ పర్ఫెక్ట్గా ఉంటాడు. తన పర్సనల్ కోసం అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడు అని నేను తెలుసుకున్న విషయాలలో ఇది ఒకటి. కాబట్టి తను వెళ్తాడు. శివ్కి ఆ మీటింగ్ 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటల్లో మనం ఏదన్నా చేయాలి. 2 గంటల్లో ఏమన్నా చేయాలి అంటే ఆ ఐశ్వర్య బయటికి రాదు. మనం ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా ఉండదు. అంత సెక్యూరిటీ పెట్టాడు అంటాడు రిచర్డ్. మనం వెళ్ళం. తానే బయటికి వచ్చేలా చేయాలి అంటుంది నిషా. ఎలా? ఆ ఐశ్వర్యకి మొగుడంటే ప్రాణం. ఆ శివుకి ప్రమాదం జరిగింది అని చెబితే ముందు వెనక ఆలోచించకుండా బయటికి వస్తుంది. ప్రమాదం జరిగిందని చెప్తే వాడికి ఫోన్ చేయదా? అప్పుడు తెలిసిపోతుంది కదా. నువ్వు అసలు డాక్టర్వేనా? ఇంత చెప్పాక కూడా ఇంకా అర్థం కాలేదు అంటుంది నిషా. ఏయ్, నోరు అదుపులో పెట్టుకో అంటాడు అతుల్. లేకపోతే ఏంటి? ఇంత ప్లాన్ వేసిన నేను వాడి ఫోన్ వాడి దగ్గర ఎలా ఉండనిస్తాను? వాడి ఇంటి దగ్గర బయలుదేరిన కాసేపటికి వాడి కారుకి అడ్డంగా మనవాడొకరు పడిపోయినట్లు యాక్ట్ చేస్తాడు. అప్పుడు ఆ శివ్ బయటికి వచ్చినప్పుడు వాడి ఫోన్ పనిచేయకుండా చేయాలి. అంటే పగలగొట్టాలి తెలివిగా. అది మాత్రం కరెక్ట్ వాడిని పెట్టే బాధ్యత మీదే అంటుంది నిషా. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోగానే మన పని మొదలు పెట్టాలి. ఆఫీస్ వెళ్ళే హడావుల్లో ఫోన్ గురించి అంత ఆలోచించడు. కానీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసే లోపలే ఆ ఐశ్వర్య బయటికి రావాలి. అది బయటికి వచ్చాక టైం చూసి ట్రక్తో గుద్దించాలి. దాని చావు చూసి ఆ శివ్ కాపాడలేకపోయాను అని ఏడవాలి. అది మనం కల్లారా చూడాలి అని నిషా ఈవెల్ స్మైల్ ఇస్తుంది. ప్లాన్ బాగానే ఉంది అంటాడు అతుల్. ప్లాన్ అనుకున్నట్టుగా జరగాలి. ఎక్కడా శివుకి అనుమానం వచ్చినా మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అవ్వడమే కాకుండా మన ప్రాణాలు వాడి చేతిలో పోతాయి. ఆ 2 గంటలు మనం కరెక్ట్గా వాడుకోవాలి. ఓకే, అలాగే అలాగే చేద్దాం. నాకు తెలిసిన ట్రక్ ఉంది, దాన్ని వాడదాం అంటాడు అతుల్. ముగ్గురు ఎలా ప్లాన్ అమలు చేయాలి అని ఒక ప్లాన్ వేసుకొని అతుల్ రిచర్డ్ వెళ్ళిపోతారు.
పెళ్ళాం చచ్చి పిచ్చివాడుగా మారిన నిన్ను నా వలలో వేసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు శివ్. అదేంటో నువ్వు నన్ను జైలుకి పంపించినా నాకు కోపం రావటం లేదు. నన్ను దూరం పెట్టావు చూడు అందుకు కోపం వస్తుంది. ఆడదే కోరి వస్తే చీకొట్టావు. చీకొట్టిన ఆడదే నీకు అవసరం వస్తుంది శివ్ అని పిచ్చి కలలు కంటుంది నిషా. మరుసటి రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. తర్వాత రోజు ఐషు టిఫిన్ తినేసి నెమ్మదిగా రూమ్లో అటు ఇటు అడుగులు వేస్తూ శివ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటే శివ్ని చూస్తూ పొట్ట మీద చెయ్యి వేసుకొని, రేపు మీ నాన్న పుట్టినరోజు బుజ్జాయిలు. మీ నాన్నకి లైఫ్ లాంగ్ గుర్తుండే గిఫ్ట్ ఇవ్వాలి. అలాంటి గిఫ్ట్ ఏముంది అని ఒక్క నిమిషం ఆలోచించి, మీరు రేపు బయటకు వచ్చేయొచ్చు కదా బుజ్జాయిలు. మీ నాన్నకి మిమ్మల్ని తన బర్త్డే రోజు గిఫ్ట్గా ఇస్తే అంతకంటే అద్భుతమైన గిఫ్ట్ ఇంకేముంటుంది. కానీ ఇంకా వారం టైం ఉంది. ముందు రావచ్చు కూడా. మీ నాన్న అడిగితే వస్తారా మీరు అంటూ తనలో తానే అనుకుంటుంది. 5 నిమిషాల పాటు అలాగే నుంచొని ఏదో ఆలోచిస్తున్న ఐషుని చూసిన శివ్ బుజ్జి అని పిలుస్తాడు. హా కన్నా, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మో, ఇప్పుడు నేను ఆలోచించింది చెప్పానంటే ఆ శివుడి పేరు పెట్టినందుకు ఇప్పుడు మూడో కన్ను తెరుస్తాడు అనుకొని, ఏమీ లేదు కన్నా అంటుంది. శివ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఐషు దగ్గరికి వచ్చి, ఆ ఏమీ లేదు అని చెప్పడానికి కూడా ఆలోచించావంటే ఏదో ఉంది. ఏం ఆలోచిస్తున్నావు అంతగా? అదేమీ లేదు కన్నా, రేపు నీ పుట్టినరోజు కదా. నువ్వెలాగూ అత్తమ్మ కోసం చేసుకోవు. నేను గిఫ్ట్ ఇస్తానన్నా ఒప్పుకోవు. అదే ఆలోచిస్తున్నా. ఏం గిఫ్ట్ ఇస్తావేంటి? ఇవ్వాలనే ఉంది కన్నా, నీకు మరిచిపోలేని గిఫ్ట్. కానీ ఆ దేవుడి నిర్ణయం ఎలా ఉందో అని శివుని చూస్తూ మనసులో అనుకుంటుంది. ఓయ్, ఏంటి తెగ చించుతున్నావు? అంత చించే గిఫ్ట్ ఏమిస్తున్నావు అడుగుతాడు శివ్. నీకు నేనేమి ఇవ్వగలను కన్నా? చాలా ఇవ్వగలవు. ఏంటి కన్నా? నీ నవ్వు. నీ నవ్వుని చూస్తే ఎలాంటి స్ట్రెస్ ఉన్నా ఎగిరిపోతుంది. ఎప్పుడు నవ్వుతూ నాకు కనిపిస్తే అదే నాకు నువ్విచ్చే గిఫ్ట్. నీ కళ్ళు. నువ్వు నన్ను చూసే ఆ చూపులో నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆ కళ్ళల్లో ఎప్పుడు కన్నీళ్ళు రానియకు. అదే నువ్వు ఇచ్చే గిఫ్ట్. ఇక అప్పుడప్పుడు నా మీద కోపం చూపించినప్పుడు ఎర్రగా మారి అదిరిపడే ముక్కు. నేను అల్లరిగా చూస్తే సిగ్గుపడ్డప్పుడు మందారాలు పూసే నీ బుగ్గలు. చూడగానే కొరకాలి అనిపించి నీ చిట్టి గడ్డం. ఇంకా అని కిందకి చూస్తుంటే చాలు చాలు కన్నా అని ఆపేస్తుంది. చెప్పనివ్వు బుజ్జి, గిఫ్ట్ ఇస్తానన్నావు కదా. సర్కివాలా కవిత్వం పొంగుకొస్తుందే. నిన్ను చూస్తే అదే పొంగుకొస్తుంది కవిత్వం అని శివ్ ఐషు పెదవులు అందుకొని ఒక్క నిమిషం తర్వాత వదిలేస్తాడు. నువ్వు పుట్టినరోజని ఏమైనా చేయాలని చూసావో ఊరుకోను బుజ్జి. ఈ టైంలో నువ్వు అసలు పని పెట్టుకోకు. ఎలాగూ చేసుకోవు కదా కన్నా. ఒక్క కేక్నే కదా నేను చేసేది అంటుంది. అదే వద్దనేది. నువ్వు ఇప్పుడు అలసిపోవడం కరెక్ట్ కాదు బుజ్జి. నెక్స్ట్ ఇయర్ నీకు నచ్చినట్టు చేద్దువు. నిజంగానా కన్నా? హా, మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో చేసుకుంటాను అంటాడు శివ్. ఓకే కన్నా అంటూ శివ్ గుండె మీద వాలుతుంది. అప్పటికి మనం ఇండియాలో ఉంటామేమో బుజ్జి అనుకుంటాడు మనసులో శివ్. కాసేపు నడుం వాల్చు, చాలాసేపు నిలబడి ఉన్నావు అని బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు. కొంచెం అలసటగా ఉండి అలాగే పడుకుంటుంది ఐషు. నువ్వే నాకు దొరికిన వరం. ఇప్పుడు మన ప్రేమ గుర్తు మన బంగారాలు వస్తున్నారు. ఇంతకంటే గిఫ్ట్ ఏముంటుంది బుజ్జి అని మనసులో అనుకుంటూ తన వర్క్లో పడిపోతాడు శివ్. ఐషుని ఇక్కడికి తీసుకువద్దాం, మీరు అడగండి హరిగారు అని అంటారు రేఖ. అడిగినా శివ్ పంపించడు రేఖ. ఒకవేళ శివ్ వెళ్ళమన్నా ఐషు రాదు. అది నిజమే అత్తయ్య, ఐషు రాదు అంటుంది శ్రావణి. డెలివరీ అయితే పిల్లవాడిని ఎలా చూసుకుంటుంది? శివ్కి ఏం తెలుస్తుంది? ఇక్కడుంటే ఒక్క నెలన్నా నేను చూసుకుంటాను కదా. నువ్వే అక్కడికి వెళ్ళు రేఖ. వాళ్ళు ఇక్కడికి రారు కానీ శివ్ మనల్ని అక్కడికి రమ్మన్నాడు కదా. శివ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు మనకి దగ్గరగా ఎలా ఉంటాడు? ఏదో ఐషుతో పెళ్ళయింది కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు. లేకపోతే మనకు కూడా పూర్తిగా దూరంగా ఉండేవాడు. శివ్ ఆలోచన తెలిసిన ఐషు కూడా రాదు. సరే అండి, శాంత కూడా అక్కడ ఉంటుంది, మనమే వెళ్ళి వస్తూ ఉందాం అంటారు రేఖ. ఇంకో వారంలో డెలివరీ అవుతుంది కదా అత్తయ్య. వారమని స్కాన్ డేట్లో ఉంది. ఈలోపు కూడా అవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా అంటారు రేఖ. అప్పుడే కిరణ్ లోపలికి వస్తూ, ఏంటి
ముగ్గురు ఏదో చర్చలు జరుపుతున్నారు. ఈసారి ఎలక్షన్స్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరవుతారు అనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించా అంటాడు. నీకంతా వెటకారమే కిరణ్ అంటూ మంచినీళ్ళు తెచ్చిస్తుంది శ్రావణి. మరి లేకపోతే నేను లోపలికి వచ్చేసరికి మీరు అంత దీర్ఘంగా దేని గురించి చర్చిస్తున్నారు? ఐషు గురించి కిరణ్. మీ అమ్మ ఇక్కడికి తీసుకువద్దాం అంటుంది అని హరి అంటారు. అది జరగని పని. ఐషు రాదు. శివ్ పంపించడు. మీరే వెళ్ళి అక్కడ ఉండండి అంటాడు కిరణ్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు కిరణ్ అడుగుతుంది శ్రావణి. శివ ఆలోచన ఏంటో నాకు తెలుసు కదా. అడిగి వాడిని ఇబ్బంది పెట్టకండమ్మా. వాడు మీకు ప్రతిసారి కాదు అని చెప్పడానికి ఫీల్ అవుతున్నాడు. అలాగే కిరణ్. ఇంక అడగంలే. మేమే వెళ్తాం కొద్ది రోజులు అంటారు రేఖ. నేను ఫ్రెష్ అయి వస్తా అని కిరణ్ వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి 12 గంటలు. శివ్ సీరియస్గా ఐషుని చూస్తూ ఉంటాడు. ఐషు సోఫాలో తల వంచుకొని చేతులు నలుపుకుంటూ కూర్చుంది. కథ కొనసాగుతుంది. ఇంతకీ డాక్టర్ పాప ఏం చేసింది? శివ్కి అంత కోపం ఎందుకు వచ్చింది? తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి, లైక్ చేయండి, నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.